ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ అనేది మీకు షేర్ చేస్తాను. వావ్ సైన్స్ నుంచి వైటమిన్ సి ఫేస్ క్రీము, ఫేస్ వాష్ అండ్ సీరం. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది ఈ వావ్ ప్రోడక్ట్స్. అండ్ వైటమిన్ సి మనకు చాలా బాగుంటుంది అన్నమాట. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. బ్రైట్నింగ్ ఫేస్ వాష్ అండి ఇది. చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈవెన్ స్కిన్ టోన్ అనేది మనకు ఇమ్మీడియట్గా వస్తుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు పారాబెన్ ఉండదు అండ్ సల్ఫేట్ ఉండదు, సిలికాన్స్ ఉండవు అండ్ నో కలర్స్. డెర్మటాలజికల్లీ క్లినికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్ అండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ది బెస్ట్ రిజల్ట్స్ మీరు తీసుకుంటారు. ఇది వచ్చేసి మనం ఇలా ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇది మనం ఆన్ చేసుకుంటే ఇలా ప్రెస్ చేస్తే మనకు ఫేస్ వాష్ అనేది వస్తుంది. దాంతో మనం చక్కగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. దానివల్ల బ్లడ్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యి మనకు ఈవెన్ టోన్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీరం అండి. ఫేస్ వాష్ చేసాం కదా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి సీరం. ఈ సీరం కూడా ఏంటంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ సీరం వల్ల బెనిఫిట్స్ బోల్డ్ అని ఉంటాయి. మనకు యంగ్గా ఉండాలి మన స్కిన్ అంటే కనుక ఖచ్చితంగా మీరు మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా సీరం అనేది అప్లై చేసుకోవాలి. సో వైటమిన్ సి కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది మనకు ఈ ఆయిల్ ఫ్రీ అండి ఇది. సో ఇది ఇలా జస్ట్ 2-3 డ్రాప్స్ తీసుకొని అలా అప్లై చేసేసుకొని అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీమ్ అండి. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. ఈ ఫేస్ క్రీమ్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది. వైటమిన్ సి అండ్ హైల్రోనిక్ యాసిడ్ ఉంది. డెర్మటాలజికల్ టెస్టెడ్ ఇది. బ్రైట్నింగ్ అండ్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మీ స్కిన్ మీద ఉండే పింపుల్ మార్క్స్ కానీ లేకపోతే ఈవెన్ టోన్ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. చాలా న్యాచురల్గా గ్లోయిగా కనిపిస్తుంది మీ స్కిన్ అనేది. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ దోశ ఏం చేసుకోవట్లేదు, బ్రెడ్ తింటున్నాము. సో ఇంట్లో బ్యాటర్ లేదు అండ్ మేము కొంచెం లేట్గా లేసాం. ఇంకా బయట వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవడానికి కూడా షాప్స్ ఉండవు అప్పటికి. అందుకోసం అని చెప్పి బ్రెడ్ వేసేస్తున్నాను పిల్లలకి అండ్ బద్రికి అందరికీ. సో బ్రెడ్ టోస్ట్ చేసేసి న్యూటెల్లాతో తింటారంట. లవ్లీ ఏమో ఈ మధ్య ఎక్కువ బ్రెడ్డే అడుగుతుంది, న్యూటెల్లా కావాలని అడుగుతుందన్నమాట. సో అది నేను పెద్ద తీసుకొచ్చాను డిమార్ట్లో. దాన్ని తినడానికే ఇష్టపడుతుంది. సో పిల్లలు ఇలా తినేస్తున్నారు అందరం కలిసి. సో వాళ్ళందరూ తినేసాక తర్వాత నేను మళ్ళీ తింటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హరి ఏం చేస్తున్నారబ్బా అని చూస్తే పాలు పెట్టేశారు అండ్ కప్స్ కడుగుతున్నారు పిల్లలకి. మిల్క్ ఇచ్చేసాక మిగిలిన పాలతోటి టీ పెట్టుకోవడానికి. సో ఈరోజు సండే ఏం చేశారు స్పెషల్ అండ్ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా ఈ ఇయర్ ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు, అలా సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి. సో ఇక్కడ నేను పిల్లలకి బూస్ట్ కలుపుతామని చెప్పేసి బూస్ట్ కలిపేస్తున్నాను. లవ్లీ తాగదంట, అందుకోసం అని చెప్పి మా తమ్ముడికి అండ్ లక్కీకి ఇద్దరికి ఇచ్చేస్తున్నాను. సో నేనేమో ఇంకా హరితో పాటు టీ పెట్టుకుంటాను మిగిలిన పాలతోటి. అండ్ నేను ఎక్కువగా లెమన్ టీ అండ్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాను గ్రీన్ టీ కంటే కూడా. సో నేను ఇంకా డైట్ అనేది సరిగా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి వీడియోస్ నేను షేర్ చేయట్లేదు. అంటే వెయిట్ లాస్ వీడియోస్ చేయండి, మీరు కూడా కొంచెం చబ్బీగా అయిపోయారు తగ్గండి అంటున్నారు. కంపల్సరీగా అండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇల్లు వర్క్ అనేది పెట్టుకున్నాము, అదేంటని మీకు లాస్ట్లో అప్డేట్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు, అందుకోసం అని చెప్పి ఇవన్నీ అయ్యాక ప్రశాంతంగా అప్పుడు డైట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ నాకు హరి చాక్లెట్ డే రోజు ఇచ్చారు. దాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వీడియో ఏం చేయలేదు, కొంచెం బిజీ ఉన్నాను అసలు కొన్ని పనులతోటి అండ్ వీడియోస్ తోటి ఎడిటింగ్ తోటి ఇలా. నెక్స్ట్ ఇది వచ్చేసి పాపప్ అన్నమాట. ఇలా తీస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో హార్ట్ సింబల్ ఉంటుంది. ఈ చాక్లెట్ 300 రూపీస్ అంట. అండ్ ఇది లాస్ట్ టైం కూడా ఇచ్చారనుకుంటా హరి. అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ రాసిచ్చారు నేమ్ లేకుండా ఏంటి చాక్లెట్ అంటే నేమ్ రాసిచ్చారు, అమూల్య ఐ లవ్ యూ హరి అని. సో ఈ చాక్లెట్లో లవ్లీకి హార్ట్ అనేది కావాలంట. నెక్స్ట్ ఇంకా తినేసాం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సండే అంటే Feb 14th బ్లాగ్కి వచ్చేద్దాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో లంచ్ బయట నుంచి తెచ్చి తినేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైంలో హరి ఇలా కేక్ తీసుకొచ్చారు. సో ఇంక ఈ కేక్ అనేది కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఇయర్ నో గిఫ్ట్, నో సర్ప్రైజెస్ ఏం లేదు, ఓన్లీ చిన్న కేక్. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా సింపుల్గా.
ఇలా సింపుల్‌గా అయిపోయింది. అండ్ ఇంక మిగిలిన వ్లాగ్ మీరు చూడండి. ఈరోజైతే హ్యాపీ సండే అండ్ హ్యాపీ వాలంటైన్స్ డే. వ్లాగ్ మొత్తం నేను షూట్ చేద్దాం అనుకోని ఇంక వ్లాగ్ అనేది మార్నింగ్ స్టార్ట్ చేశాను. బట్ కొంచెం వేరే అర్జెంట్ వర్క్ ఉండేసరికి ఇంక నేను షూట్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను. అక్కడక్కడ కొంచెం కొంచెం తీశాను. అవన్నీ గూడా మీకు వీడియోలో షేర్ చేశాను. మీరు చూసారు కదా! నెక్స్ట్ అయితే ఈరోజు ఇంక నేను ఐకియాలో రీసెంట్‌గా షాపింగ్ చేశాను. ఆ హాల్ అనేది షేర్ చేయట్లేదు. అలాగే పెట్టేసుంచాను. ఆ హాల్ అనేది షేర్ చేద్దాం అని చెప్పేసి ఎవ్రీడే అనుకుంటూ పక్కనే అది పెట్టేసాను బ్యాగు. సో, అయితే ఐకియా నుండి వచ్చినప్పటి నుంచి లవ్లీ అడుగుతూనే ఉంది. సో, ఇవి ఐకియాలో షాపింగ్ చేశాను. ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. వచ్చినప్పటి నుంచి అయితే లవ్లీ అడుగుతూనే ఉందన్నమాట. మమ్మీ ఎప్పుడు మమ్మీ షేర్ చేస్తావు అని చెప్పేసి. ఎందుకంటే తనకి ఒక మార్కర్ సెట్ తీసుకున్నాను. చూపిస్తాను. సో, ఈ మార్కర్ సెట్ కోసం నేను ఎప్పుడైతే ఐకియా హాల్ షేర్ చేసేస్తానో తర్వాత తీసి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రోజు ఫోర్స్ చేస్తూనే ఉంది. బట్ నేను చాలా లేట్ చేశాను. నువ్వు తీసేసుకొని యూజ్ చేసేసుకో అని చెప్పాను. ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేసి జాగ్రత్తగా ఇంకా యూజ్ చేస్తుంది వీటిని. ఇవి వచ్చేసి మనకు ఐకియాలో 299 రూపీస్ అండి. అంటే 1 రూపీ తక్కువ 300 రూపీస్‌కి వచ్చాయి మనకివి. సో, బాగున్నాయంట. చాలా బాగా వేస్తుంది దీనితోటి. రీసెంట్‌గా డీమార్ట్‌లో తీసుకొచ్చాను ఒక కలరింగ్ బుక్కు. దానికోసం అని చెప్పి ఐకియాలో కలర్స్ తీసుకుందన్నమాట ఇవి. అంటే మార్కర్స్ తీసుకుంది. సో, హ్యాపీనా? ఇంక తీసుకొని వెళ్ళి ఏసుకోపో. అయితే రీసెంట్‌గా ఐకియాకెళ్ళాం షాపింగ్‌కి. ఎందుకోసం అంటే మా ఇల్లుని కొంచెం రెనోవేషన్ చేద్దాం అనుకుంటున్నాను. మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో, దానికి సంబంధించిన కొన్ని ఐటెమ్స్ కోసం నేను ఐకియాకి వెళ్ళాను. బట్ చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. ఎందుకులే అక్కడ మోడల్స్ అన్నీ చూసి పిక్స్ తీసుకొని ఇక్కడ నేను బయట చేయించుకుందాం తక్కువకని చెప్పి వెళ్ళి మొత్తం అంతా చూసానన్నమాట. అంటే డిజైన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా. నాకు ఒక ఐడియా వస్తది కదా అని చెప్పేసి మొత్తం తిరిగాము. సో, హాల్‌లో అయితే నేను పార్టిషన్ చేపిద్దాం అనుకుంటున్నాను. అంటే అప్పుడే ఇల్లు తీసుకున్నప్పుడే మాకు బిల్డర్ అడిగారు పార్టిషన్ వేస్తామని చెప్పి. అప్పుడు వేసున్న దాన్ని కూడా నేను వద్దని చెప్పేసాను. అప్పుడు వేసుంటే కూడా వద్దని చెప్పేసాను. ఎందుకోసం అంటే అప్పుడు పిల్లలిద్దరూ ఇంట్లో లోపల ఆడుకుంటూ ఉంటారు కదా చక్కగా అని చెప్పి. ఇప్పుడు లక్కీ, లవ్లీ కూడా పెద్దయిపోయారు కాబట్టి సో, ఇప్పుడు హాల్‌లో కొంచెం పార్టిషన్ పెట్టుదాం అనుకుంటున్నాను. మొత్తం కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. వాల్స్ కూడా ఏంటంటే ఈ వాల్స్ మీరు చూసి చూసి బోర్ కొట్టేసారు కాబట్టి వాల్స్ కూడా ఏంటంటే వాల్ పేపర్ అయినా లేదంటే రాయల్ పెయింటింగ్ అయినా వేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కబోర్డ్స్‌కొచ్చేస్తే ఏంటంటే కబోర్డ్స్ మీరు చూసారు కదా! వర్షం వచ్చిన ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ ఇయర్ చాలా పాడైపోతున్నాయి. అంటే లోపల ఉన్న బట్టలంతా కూడా బూజు పట్టేస్తున్నాయన్నమాట. కాముండ్రా లవ్లీ. ప్రాపర్‌గా క్లోజ్ చెయ్యి. వాళ్ళున్నారనుకోండి ముందు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. మన కాన్సంట్రేషన్ అంతా అటే వెళ్ళిపోతది. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఇప్పటికే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవట్లేదు అండ్ వ్లాగ్స్ ప్రాపర్‌గా పెట్టట్లేదు కాబట్టి, నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే, ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ నేను వ్లాగ్ అనేది షేర్ చేస్తానప్పుడు హమ్మయ్య! తృప్తిగా ఉంటదన్నమాట. అంటే, ఈ 2 ఇయర్స్ నుంచి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయి, ఇప్పుడు ఏం మీకు షేర్ చేయకుండా నా పాటికి నేను చేసుకుంటూ ఉంటే ఏదో తెలియని వెలితి కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకున్నాను. అండ్ బోలెడన్ని విషయాలు మీకు కూడా అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ హాల్స్ అండ్ కబోర్డ్‌కొచ్చేస్తే ఈ కబోర్డ్స్ అన్నీ కూడా నేనేమనుకుంటున్నా అంటే వాల్ పేపర్ వేపిస్తే బెస్టా? లేకపోతే ఆహ్, వుడ్ వర్క్ చేపిచ్చడం బెస్టా లోపలంతా కూడా? అంటే ఈ ఇయర్ ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఏంటంటే ఎక్కువ గోడ తడిగా ఉండడం అందులో ఇలా వాల్‌గా ఉంటదన్నమాట. అంటే పడ్డ చినుకంతా దాని మీద పడుతూనే ఉంటది వాల్‌కి అలా. అంటే విండోస్ ఉండవు, ఏముండవు బ్యాక్ సైడ్‌కి కొంచెం గూడా కవర్ అవ్వడానికి. ఈ ఒకటే వాల్ అయిపోయింది. ఆ వాల్‌కి కూడా ఎక్కువ తేమ ఉండిపోవడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా పాడైపోయాయి బట్టలు. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ పిల్లల బట్టలు పెట్టేసి నా బట్టలు తీసుకెళ్ళి ఆ రూమ్‌లో పెట్టి ఇలా చాలా చాలా హెవీ వర్క్ నాకసలు చెప్పాలంటే. ఈ అంటే 1, 2 బట్టలైతే పర్లేదు. ఎన్ని బట్టలంటే అన్ని బట్టలు. ఇవన్నీ బట్టలు ఇంక మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటూ, ఎప్పుడు పాడైపోతాయా అని సర్దుకుంటూ ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకోసమని చెప్పి ఇంక ఈ ఈ మొత్తానికైతే ఇప్పుడు దీన్నైతే చేంజ్ చేయించలేం కాబట్టి ఆల్ట్రేషన్ చూస్తున్నాం అన్నమాట. దీన్ని ఎలా మనం హ్మ్, మంచిగా దీన్ని మనం ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వర్షం వస్తే కూడా పాడవకుండా ఉంటది అనే దానికి చూస్తున్నాము. అది కూడా చేపించుకోవాలి ఒకేసారి. అది చేయించాక మొత్తం సర్దామని వదిలేసాను. అందుకోసం అని చెప్పి ఇంకా ఇంకా చాలా చాలా పనులున్నాయి ఇంట్లో. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో, మా ఇంటి లుక్ మొత్తం మార్చేద్దామని డిసైడ్ అయిపోయాను. హరి కూడా నాకు
పర్మిషన్ ఇచ్చేసారన్నమాట. అంటే లాస్ట్ టైమ్ ఇంటికొచ్చినప్పుడు ఎక్కడ వాల్ స్టిక్కర్స్ వేయకూడదు అని చాలా రూల్స్ పెట్టారు. బతిలాడుకొని ఈ వాల్ స్టిక్కర్ వేశాను. బట్ ఇది నాకే బోర్ కొట్టి ఇంక మార్చేసి ఇవి పెట్టేశాను. బట్ ఇవి ఊరికే జస్ట్ నేను అతికిచ్చాను. ఇవి ఊరికే పడిపోతూ ఉంటాయి. మళ్ళీ అతికిస్తూనే ఉంటాను. నేను ఎక్కువగా ఇక్కడే వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వాల్ అనేది మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటది. మీకు ఇక్కడే వీడియో ఎందుకు చేస్తున్నానో చాలా సార్లు చెప్పాను. నాకు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది ఇంటి చుట్టూతా. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అంటే ఇండిపెండెంట్ హౌస్‌లు దగ్గరగా ఉంటాయి కదా! సో, ఆ గోల ఎక్కువుంటది గోల అనేది. అందుకోసం అని చెప్పి ఈ రూమ్ అయితే నేను లాక్ పెట్టేసుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇటు సైడ్ అంత గోల ఉండదు. పక్కన ఇల్లు లేదు. అందుకోసం అని చెప్పి ప్రశాంతంగా ఉంటది ఇటు సైడు. అందుకే ఇంక ఇక్కడనే అందుకే నేను ఇక్కడ వీడియో అనేది చేస్తాను. సో, నెక్స్ట్ ఇది అప్డేట్ అయితే బోలెడన్ని వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. అండ్ చాలా వరకు మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా చాలా పనులున్నాయి. ఒకసారి మనం ఇంట్లో ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసుకున్నామంటే తవ్వకంలాగా తవ్వుతుంటే వస్తూనే ఉంటది వర్క్ అనేది. చూద్దాం మొత్తం అంటే కిచెన్‌లో కూడా కొంచెం కబోర్డ్స్ అవి ఏపిద్దాం అనుకుంటున్నాం. అండ్ కొన్నున్నాయి. అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా ఇల్లుని ఎలా రెనోవేషన్ చేద్దాం అనుకుంటున్నామో, సో, ప్రతి డీటెయిల్స్ కూడా నేను మీకిస్తాను. ఓకే. ఇంకా ఐకియా హాల్‌కొచ్చేద్దాం. ఇదైతే నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నాను. ఇది లవ్లీకి చాలా చాలా నచ్చేసింది. ఇలాంటి రోజా మొక్కని ఎప్పుడు ఇంట్లో తెచ్చి పెడదాం అంటూ ఉంటది. బట్ ఇది ఇండోర్ ప్లాంట్ కాదు కాబట్టి బతకదన్నమాట. సో, ప్లాస్టిక్‌ది ఇంక చూడగానే అంటే డైలీ మనం చూసినప్పుడల్లా నిండుగా చెట్టు నిండా పువ్వులున్నట్టు ఉంటది. అందుకోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఐకియాలో అన్ని ప్రైజెస్ ఎక్కువే అండి. సో, కానీ ఐకియాలో ప్రైజెస్ అన్నీ ఎక్కువే. బట్ చూసేదానికి చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నీ కూడా. అంటే బయట తీసుకునేదానికి, ఐకియాలో తీసుకునేదానికి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తదన్నమాట మనకు. ఇది చాలా రియల్ ఫ్లవర్స్ లాగానే ఉంది. సో, ఇదొచ్చేసి మనకు 849 రూపీసో ఎంతో అండి ఇది. నెక్స్ట్ ఇంకొక బుజ్జిది తీసుకున్నాను ఫ్లవరు పాట్. సో, ఇదైతే 399 రూపీసో ఎంతోనండి. సో, ప్రైజెస్ అనేటివి నాకు కొంచెం గుర్తులేవు. బిల్ ఉంది గానీ, నాకు చాలా కన్‌ఫ్యూజన్ అన్నమాట బిల్ తోటి. ఎందుకంటే, ఐకియాలో నంబర్స్ కోడ్స్ ఇస్తారు. ఆ కోడ్‌ని బట్టి మనం ప్రైజెస్ అనేది అక్కడ తెలుస్తది. మనం దీని మీద ఎంత వెతికినా మనకు ప్రైజ్ అనేది కనిపించదు కదా! సో, అందుకోసం అని చెప్పి బిల్ చూసినా నాకు అర్థం కాదు. అందుకే ఇంకా. సో, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 తీసుకున్నాము. ఇవైతే నాకు చాలా చాలా నచ్చేసాయి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇవి. సో, అంటే మొత్తం అంతా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా! వాటికి బాగా యూజ్ అవుతదని చెప్పి ఇలా. అండ్ హాల్‌లో కూడా పార్టిషన్ పెడితే ఒక లుక్ వేరుంటది. అక్కడ డెకరేషన్‌కి బోలెడన్ని ఐటెమ్స్ కావాలి కదా! అందుకోసం అని చెప్పి ఇవి. సోఫా వచ్చిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా నేను స్టార్ట్ చేస్తాము. అంటే సోఫా ఏ కలర్ వస్తుంది కరెక్ట్‌గా సూట్ అయ్యేటట్టు హాల్ అనేది మేకోవర్ చేసుకుంటాము. సో, అలా. దానికోసం ఇవి తీసుకున్నాను. ఇవి 2 సెట్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ప్రైస్ ఎంతంటే ఒక్క నిమిషం. 299 అండి ఒక్కొక్కటి. సో, 2 తీసుకున్నానన్నమాట. 600 రూపీస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెజరింగ్ కప్స్ తీసుకుంది లవ్లీ. ఇవి నా దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయి. ప్లాస్టిక్ వద్దంట. అంటే లవ్లీనే మోస్ట్‌లీ షాపింగ్ చేసిందండి. సరే దాని ఆనందాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఇంకా ఓకే అనేసాను. తీసుకున్నది 2, 3 ప్రొడక్ట్సే అయినా కాస్ట్ మాత్రం 3000 అబోనే అయింది. సో, ఈ మెజరింగ్ కప్స్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయి. ప్లాస్టిక్ వద్దంట. సో, అందుకోసం అని చెప్పి స్టీల్‌లో తీసుకుంది. ఇవి మనకు 399 రూపీస్ వచ్చాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ ఒకటి తీసుకుంది వైట్‌ది. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది 80 రూపీసో ఏమో. చాలా బాగా డిజైన్ ఇచ్చింది. దీంతో మనం పెన్స్ అయినా వేసుకోవచ్చు లేదా లిప్‌స్టిక్ క్రేయాన్స్ ఉంటాయి కదా! అవైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుషన్ కవర్స్ తీసుకున్నానండి. ఇవి తీసుకున్నాను కుషన్ కవర్స్. ఎందుకోసం అంటే సోఫా వస్తుంది కదా! కొత్త సోఫా దానికి కొత్త కవర్స్ ఉంటాయి కుషన్ కవర్స్ అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇప్పుడున్న కుషన్స్‌కైతే ఇవి సరిపోవట్లేదన్నమాట. ఇవి చాలా పెద్దగా అయ్యాయి కుషన్ కవర్స్. అందుకోసం అని చెప్పి మళ్ళీ వీటికి ఇప్పుడు నేను కుషన్స్ కొనాలి. కుషన్స్ కొనడం బెస్టా? లేదనుకుంటే వాటికే వేరే కుషన్ కవర్స్ తీసుకోవడం బెస్టా అని ఆలోచిస్తున్నానన్నమాట. డైలమాలో ఉన్నాను. అండ్ మీషోలో అయితే యాడ్ చేశాను. ఇదొచ్చేసి మనకు చాలా చాలా బాగుంది క్వాలిటీ. మనం క్వాలిటీ గురించి అసలు ఆలోచించక్కర్లేదు. ప్రైస్ మాత్రం ఎక్కువే ఉంటది. సో, ఇదొచ్చేసి మనకు ఒక్కటొచ్చి 199. ఇది ఒక్కటొచ్చేసి మనకు 1 రూపీ తక్కువ 200 రూపీస్ అండి. అండ్ 5 తీసుకున్నాను. ఇవి 5 తీసుకున్నానన్నమాట. అంటే 5 కుషన్స్ కాబట్టి వాటికి 5 కుషన్స్ తీసుకున్నాను కవర్స్ అనేటివి. ఇవే చేశాను ఐకియాలో షాపింగ్. సో, ఇవి
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు షేర్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈ అప్డేట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు కూడా నాకు కొన్ని ఐడియాలు అండ్ సజెషన్స్ ఇస్తారేమో అని చెప్పేసి. సో, ఎలా ఈ చిన్న ఇల్లుని, బుజ్జిల్లుని ఉన్న దాంట్లో మంచిగా ఎలా మేకోవర్ చేసుకోవచ్చనేది మీకు చూపిస్తాను. అండ్ ఎక్కువ చిన్నది కాబట్టి ఇల్లు దీన్ని క్లమ్జీగా చేసేయకుండా, మెస్సీగా చేసేయకుండా మంచిగా నీట్‌గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మేకోవర్ కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఐడియాలు ఏమన్నా ఉంటే నాకు పిక్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయండి. హాల్‌లో పార్టిషన్ అయితే ఇన్ని వెతికాను. గూగుల్‌లో వెతికాను, పింట్రెస్ట్‌లో వెతికాను. సో, చాలా చాలా సైట్స్‌లో వెతికాను. మీకేమన్నా ఐడియాలు ఉంటే కూడా నాకు షేర్ చేయండి. ఓకే. సో, ఇంక వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం కుదిరితే. లేదనుకుంటే లెంత్ అయిపోతుందనుకుంటే ఇక్కడే ఎండ్ చేసేస్తాను వ్లాగ్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదుగా అలా సరదాగా వెళ్దాం అంటే ఇంకా వెళ్తున్నాం. అండ్ ఒక వర్క్ మీద వెళ్తున్నాము. సరే అని చెప్పి ఇంకా ఈరోజే వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. ఇంకా మాతో పాటు లవ్లీ కూడా వస్తుంది. ఇక్కడ జిల్లెలగూడ చెరువు దగ్గర ఈ విధంగా మొత్తం అంతా కూడా చేస్తున్నారు. అంటే నెక్లెస్ రోడ్ ఎలా ఉంటది అటు సైడ్‌కి అలా చేస్తున్నట్టున్నారు. మరీ అంత రాదు. కొంచెం అలా సిట్టింగ్ అవి వాకింగ్‌కి బావుంటదని అలా. నెక్స్ట్ ఇంకిక్కడొచ్చేసి కుషన్స్ కోసం వెళ్ళామండి. కుషన్స్ తీసుకోవాలని చెప్పాను కదా! సో, దానికోసం వెళ్ళాము. అండ్ టీపాయ్ కూడా కావాలి. సో, కార్పెట్ కూడా కావాలి హాల్‌లో. ఇవన్నిటి కోసం వెళ్ళాం షాపింగ్‌కి. ఇక్కడొచ్చేసి కుషన్స్ సెపరేట్‌గా ఇవ్వరంట. ఇంకా లవ్లీ ఇక్కడ చైర్‌లో కూర్చొని ఊగుతుంది. తీసుకుందాం అంటది. ఎక్కడ వేసుకోం ఇంట్లో చిన్నగా అయిపోతది కదా! అని చెప్పి వద్దంటున్నాను. ఇంకా అవి టీపాయ్ అవి చూసేసి మళ్ళీ ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.